ఏపీని పొలిటికల్ బీపీ వణికిస్తోంది. తిరుపతి లడ్డు వివాదంపై చెలరేగిన వివాదం మంటలు రాజేస్తూనే ఉంది. టీడీపీ వైసీపీ మధ్య విమర్శలు పరిధి దాటి దాడుల వరకు వెళ్ళింది. ఇవాళ మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తన ఇంటిపై దాడి చేసింది ఎవరు, ఎవరి ప్రమేయంతో చేశారు అనే విషయాల్ని వివరించబోతున్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో మొత్తం ఇప్పటి వరకు 3 కేసులు ఫైల్ అయ్యాయి. దాడి ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబురావులపై కేసులు ఫైల్ అయ్యాయి. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారని పోలీసులకి ఫిర్యాదులందాయి. జోగి నివాసంపై దాడిని పరిశీలించడానికి వెళ్తుండగా జరిగిన ఘర్షణపై సైతం కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్సీ మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మస్తాన్ శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేశారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు జరుగుతున్న పరిణామాల క్రమంలో ఇవాళ పార్టీ నేతలతో సజ్జల సమావేశం కాబోతున్నారు. ఇదంతా ఇలా ఉంటే దాడులు జరగడానికి రెచ్చగొట్టింది వైసీపీనే అంటున్నారు టీడీపీ నేతలు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా మా పాత్రను మేము పోషిస్తూ ఉంటే, మీరు చేసేది తప్పు అని చెప్పేసి మేము ఎత్తి చూపుతూ ఉంటే మా గొంతుకు మీద దాడి. ఇంట్లో మా నాన్నగారు ఉన్నాడు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఉంటే పెట్రోల్ బాంబులతో దాడి చేశారంటే అసలు ఎంతకన్నా దుర్మార్గం ఉందా? అంటే మమ్మల్ని మట్టు పెడితే, బలహీన వర్గాలను అణిచివేస్తే, జోగి రమేష్ని భయభ్రాంతుని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆగుద్దా? విజయవాడ నగరం నుంచి, మంగళగిరి నుంచి, చుట్టుపక్కల నుంచి రౌడీలు, గూండాలు, పిక్ పాకెటర్లు, బ్లేడ్ బ్యాచ్ అందరినీ కూడా నా ఇంటి మీదకు పంపించామంటే దుర్మార్గం కదా. కల్తీ లడ్డు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. మేము గుడికెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాం, ఏది మంచి మనసాలకు ఇవ్వాలని.